అందరికి నిలయంగా ఉండే విశ్వవిద్యాలయాలు పేదవాళ్ళ అడ్డాలుగా మారిపోయినాయి. ఓ దాని మీద దృష్టి పెట్టు, ఆ పేదవాళ్ళ మీద దృష్టి పెట్టే ప్రయత్నించి కానీ వెక్కి ప్రయత్నం చేసి ఇవాళ మంది మీద నువ్వు ఇంత ఆడలేక మధ్యలో ఓడనట్టుగా నువ్వు చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతూ ఇవాళ ఇప్పటికైనా నీకు సెన్సిటివిటీ ఉంటే నీకైనా సోయి ఉంటే తక్షణమే ఇన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోకు. వాళ్ళు అంటున్నారు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ పోవాలంటే ఫీజు కట్టాల్సిందే, సెకండ్ నుంచి థర్డ్ ఇయర్ పోవాలంటే ఫీజు కట్టాల్సిందే. ఫీజు కట్టకపోతే వాళ్ళకు ప్రమోషన్ వస్తలేదు, వాళ్ళకి పై క్లాస్ పంపుతలేరు. ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ ఫీజు కట్టలేరు, ఫీజు కట్టకపోతే క్లాస్ రూమ్ నిలబెడుతున్నారు. ఆ అవమానం భరించలేక చచ్చిపోతున్నారు. దయచేసి ఇది కేసీఆర్ పెట్టిన బాకీ, ఇది నిలబెట్టిన బాబుని అంటున్నా. ఇవ్వలే వచ్చిన మా కూకటిపల్లికి ఎప్పుడో 1978-79లో హౌసింగ్ బోర్డు కోసం ల్యాండ్ అక్వైర్ చేసింది. హౌసింగ్ బోర్డు వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేసింది 78-79. ఇవాళ ఎందుకు అమ్ముకుంటున్నావు బాబు నువ్వు? ఎవరి సొమ్మని అమ్ముకుంటున్నావు బాబు నువ్వు? ఎక్కడికి ఉన్నది? 78లో 79లో ఆనాడు ప్రభుత్వపరమైన భూమి కావచ్చు, ఆనాడు రైతుల భూమి కావచ్చు, అక్వైర్ చేసుకొని ఏ ఉద్దేశంతో పెట్టింది? అది పేదవాళ్లకు ఇల్లు కట్టించే ఉద్దేశంతో పెట్టింది. 66 గజాల భూమి, 111 గజాల భూమి, 311 గజాల భూమి ఆనాడు ₹1.20 గదిపించి కట్టించారు. ఒక కాపని చేస్తే ఇవాళ మిగిలిన జాగా అమ్ముకుంటున్నాడు. ఇప్పటికే 1700-1800 కోట్ల రూపాయలు ఒక హౌసింగ్ బోర్డులో ఉన్న డబ్బులు తీసుకొని పోయినావు కదా, మరి అది ఏ వారసత్వం? ఎక్కడైనా తీసుకుంటున్నాను? గత ప్రభుత్వాన్ని ఎట్లా తీసుకుంటావు? గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. రేవంత్ రెడ్డి వస్తాడు పోతాడు, రేపు ఇంకొకైనా వస్తాడు, రేపు ఇంకొకైనా వస్తాడు. ఎంతమంది ముఖ్యమంత్రి చూసినా, నేనే ఒక 6 మంది ముఖ్యమంత్రి చూసినా, ఒక చంద్రబాబు నాయుడు పోయిండు, ఒక రాజశేఖర్ గారు పోయిండు, ఒక రోషయ్య గారు పోయిండు, ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారు పోయిండు, ఒక కేసీఆర్ పోయిండు, ఒక రేవంత్ రెడ్డి పోతాడు. ఇవాళ ముఖ్యమంత్రులు ఉంటారు పోతారు, కానీ వ్యవస్థ శాశ్వతం. నేను అంటున్నా, నా కరెంటు బిల్లు 2 ఏళ్ల కింద వసూలు చేయవా? నా నల్ల బిల్లు కేసీఆర్ టైంలో జీవిత వసూలు చేయవా? ఇదేనా వ్యక్తుల మాటలు మాట్లాడేది? ఇదేనా నువ్వు మాట్లాడేది? మ్యాగ్నానిమిటీ ఉండాలి. నువ్వు మాట్లాడే మాటలు ఇదేమి ముఖ్యమంత్రి అంటున్నారు. ఇవాళ గతంలో ఉన్న బాకీలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి రావాల్సిన వాటి కావచ్చు, మనం పే చేసినట్టే పే చేయాలి, తీసుకునేది తీసుకోవాలి. గది కదా వ్యవస్థ. ఇవాళ నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు కేసీఆర్ అంటే ఇది మంచి పద్ధతి అయితే రా పోదా, నీ సమాధానం చెప్పాల్సి అక్కర్లేదు. వస్తావా హ్యాబిట్ చౌరస్తాకి? వట్టిగా చదువురా అని నా ఇళ్ళని తీసుకొచ్చి పెడతా, దాంతో ఆర్గ్యుమెంట్ చేయి. ఒకవేళ నువ్వు నిజంగా అయితే మేము 30 నెలలు రాస్తా అని చెప్పండి. నీకు ఆ దమ్ము లేదు కాబట్టి ఇక్కడ నేను బంద్ చేసి ఇప్పటికైనా నీ పార్టీని చక్కబెట్టుకునే ప్రయత్నం చేసుకుంటావు. మాకు అక్కర్లేని సబ్జెక్ట్, అది నీ అంతరంగ వ్యవహారం. కానీ ఇది ప్రజలకు సంబంధించిన సమస్యలు కాబట్టి మేమున్నాం కాపల కుక్కలాగా ఉండడానికి. మేమున్నాం ఇక్కడ. ప్రజలకు కాలుకు మునిగితే పన్నుతో పీకే బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త తీసుకుంటారు. అన్ని విషయాల పట్ల సమగ్రమైన సమాచారం మా దగ్గర ఉన్నది. మీరు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతామని చెప్పి అన్నీ రాసి పెడుతున్నాం. సందర్భం వచ్చినప్పుడు అన్ని తెలంగాణ సమాజం ముందు పెడతాం. బెస్ట్ జడ్జెస్ తెలంగాణ ప్రజలే అవుతారు కాబట్టి దయచేసి ఇలా వాళ్ళ మీద విడుచుకోబడు, వీళ్ళ మీద విడుచుకోబడు చూస్తున్నా. ఈ బీజేపీ నాయకులు పట్టించుకోకపోతే పట్టించుకోవద్దు. వస్తుంది కాలం వస్తుంది. ఢిల్లీ పోతావు, ఏం మాట్లాడతావు? నేను మేమని అంటావు. అక్కడ పోతావు, నేను మేమని అంటావు. పైసలు అక్కడ కావాలి కేంద్రం, ఇక్కడ కదా మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. మాటలు కోటలు దాటితే కాళ్ళు తంగెలు దాటవు. నువ్వు కాళ్ళు తంగెలు దాటవు. గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు. రాకరాక అవకాశం వచ్చింది ముఖ్యమంత్రిగా, ప్రజల ప్రేమను పొందే ప్రయత్నం చేయి. అందరికి నిలయంగా ఉండే విశ్వవిద్యాలయాలు పేదవాళ్ళ అడ్డాలుగా మారిపోయినాయి. ఓ దాని మీద దృష్టి పెట్టు, ఆ పేదవాళ్ళ మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయి. కానీ వెక్కి ప్రయత్నం చేసి ఇవాళ మంది మీద నువ్వు ఇంత ఆడలేక మధ్యలో ఓడనట్టుగా నువ్వు చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతూ ఇవాళ ఇప్పటికైనా నీకు సెన్సిటివిటీ ఉంటే, నీకైనా సోయి ఉంటే తక్షణమే ఇన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోకు. వాళ్ళు అంటున్నారు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ పోవాలంటే ఫీజు కట్టాల్సిందే, సెకండ్ నుంచి థర్డ్ ఇయర్ పోవాలంటే ఫీజు కట్టాల్సిందే. ఫీజు కట్టకపోతే వాళ్ళకు ప్రమోషన్ వస్తలేదు, వాళ్ళకి పై క్లాస్ పంపుతలేరు.
ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ ఫీజు కట్టలేదు, ఫీజు కట్టకపోతే క్లాస్ రూమ్ నిలబెడుతున్నారు, ఆ అవమానం భరించలేక చచ్చిపోతున్నారు. దయచేసి ఇది కేసీఆర్ పెట్టిన బాకీ, ఇది నిలబెట్టిన బాకీ అంటున్నా. ఇవ్వలే వచ్చిన మా కూకటిపల్లికి ఎప్పుడో 1978-79లో హౌసింగ్ బోర్డు కోసం ల్యాండ్ అక్వైర్ చేసింది. హౌసింగ్ బోర్డు వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేసింది 78-79. ఇవాళ ఎందుకు అమ్ముకుంటున్నావు బాబు నువ్వు? ఎవరి సొమ్మని అమ్ముకుంటున్నావు బాబు నువ్వు? ఎక్కడికి ఉన్నది? 78లో 79లో ఆనాడు ప్రభుత్వపరమైన భూమి రావచ్చు, ఆనాడు రైతుల భూమి రావచ్చు, అక్వైర్ చేసుకొని ఏ ఉద్దేశంతో పెట్టింది? అది పేదవాళ్లకు ఇల్లు కట్టించే ఉద్దేశంతో పెట్టింది. 66 గజాల భూమి, 111 గజాల భూమి, 311 గజాల భూమి ఆనాడు ₹1.20 గదిపించి కట్టించారు. ఒక కాపని చేస్తే ఇవాళ మిగిలిన జాగా అమ్ముకుంటున్నాడు. ఇప్పటికే 1700-1800 కోట్ల రూపాయలు ఒక హౌసింగ్ బోర్డులో ఉన్న డబ్బులు తీసుకొని పోయినావు కదా, మరి అది ఏ వారసత్వం? ఎక్కడైనా తీసుకుంటున్నాను? గత ప్రభుత్వాన్ని ఎట్లా తీసుకుంటాం? గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. రేవంత్ రెడ్డి వస్తాడు పోతాడు, రేపు ఇంకొకైనా వస్తాడు, రేపు ఇంకొకైనా వస్తాడు. ఎంతమంది ముఖ్యమంత్రి చూసినా, నేనే ఒక 6 మంది ముఖ్యమంత్రి చూసినా, ఒక చంద్రబాబు నాయుడు పోయిండు, ఒక రాజశేఖర్ గారు పోయిండు, ఒక రోషయ్య గారు పోయిండు, ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారు పోయిండు, ఒక కేసీఆర్ పోయిండు, ఒక రేవంత్ రెడ్డి పోతాడు. ఇవాళ ముఖ్యమంత్రులు ఉంటారు పోతారు, కానీ వ్యవస్థ శాశ్వతం. నేను అంటున్నా, నా కరెంటు బిల్లు 2 ఏళ్ల కింద వసూలు చేయవా? నా నల్ల బిల్లు కేసీఆర్ టైంలో జీవిత వసూలు చేయవా? ఇదేనా వ్యక్తుల మాటలు మాట్లాడేది? ఇదేనా నువ్వు మాట్లాడేది? మ్యాగ్నానిమిటీ ఉండాలి. నువ్వు మాట్లాడే మాటలు ఇదేంటి ముఖ్యమంత్రి అంటున్నారు. ఇవాళ గతంలో ఉన్న బాకీలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి రావాల్సిన వాటి కావచ్చు, మనం పే చేసి పే చేయాలి, తీసుకునేది తీసుకోవాలి. గది కదా వ్యవస్థ. ఇవాళ నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు కేసీఆర్ అంటే ఇది మంచి పద్ధతి అయితే రా పోదా, నీ సమాధానం చెప్పాల్సి అక్కర్లేదు. వస్తావా హ్యాబిట్ చౌరస్తాకి? వట్టిగా చదువురాని మా ఇళ్ళని తీసుకొచ్చి పెడతా, దాంతో ఆర్గ్యుమెంట్ చేయి. ఒకవేళ నువ్వు నిజంగా అయితే మేము ముప్పు లేదు రాస్తా అని చెప్పండి. నీకు ఆ దమ్ము లేదు కాబట్టి ఇక్కడ నేను బంద్ చేసి ఇప్పటికైనా నీ పార్టీని చక్కబెట్టుకునే ప్రయత్నం చేసుకుంటావు. మాకు అక్కడ సబ్జెక్ట్ అది నీ అంతరంగ వ్యవహారం. కానీ ఇది ప్రజలకు సంబంధించిన సమస్యలు కాబట్టి మేమున్నాం కాపల కుక్కలాగా ఉండడానికి. మేమున్నాం ఇక్కడ. ప్రజలకు కాలుకు మునిగితే పన్నుతో పీకే బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త తీసుకుంటారు. అన్ని విషయాల పట్ల సమగ్రమైన సమాచారం మా దగ్గర ఉన్నది. మీరు అనుకుంటాను పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతామని చెప్పి అన్నీ రాసి పెడుతున్నాం. సందర్భం వచ్చినప్పుడు అన్ని తెలంగాణ సమాజం ముందు పెడతాం. బెస్ట్ జడ్జెస్ తెలంగాణ ప్రజలే అవుతారు కాబట్టి దయచేసి ఇలా వాళ్ళ మీద విడుచుకోబడు, వీళ్ళ మీద విడుచుకోబడు చూస్తున్నా. ఈ బీజేపీ నాయకులు పట్టించుకోకపోతే పట్టించుకోవద్దు. వస్తుంది కాలం వస్తుంది. ఢిల్లీ పోతావు, ఏం మాట్లాడతావు? నేను మేమని అంటావు. అక్కడ పోతావు, నేను మేమని అంటావు. పైసలు అక్కడ కావాలి కేంద్రం, ఇక్కడ కదా మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. మాటలు కోటలు దాటితే కాళ్ళు తంగెలు దాటవు. నువ్వు కాళ్ళు తంగెలు దాటవు. గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు. రాకరాక అవకాశం వచ్చింది ముఖ్యమంత్రిగా. ప్రజల ప్రేమను పొందే ప్రయత్నం చేయి, ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.